నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు అసలు పైల్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి, ప్రెసెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ జీవి సోమయాజులు గారు, గోల్డ్ మెడలిస్ట్, కల్కట్టా యూనివర్సిటీ, యూపీఎస్సీ మెడికల్ కంట్రీ టాపర్, 1985 ఫస్ట్ వరల్డ్ రికార్డ్ ఫాస్టెస్ట్ పైల్స్ సర్జన్ ఇన్ ది వరల్డ్ ఇన్ 55 seconds. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. డాక్టర్ జీవి సోమయాజులు. మీరు ఇంకా అదర్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నారని కూడా తెలుస్తుంది, 6. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో సార్. అయితే ముందుగా అసలు సింప్లిఫై చేసి చెప్పాలి అంటే పైల్స్ అంటే ఏంటి అసలు? పైల్స్ అంటే ఏంటంటే మలద్వారం దగ్గర కింద భాగంలో లోవర్ పార్ట్ ఆఫ్ ది రెక్టమ్ అండ్ యానల్ క్యానల్లో నరాలు ఏవైతే ఉంటాయో అవి వాచిపోయి ఉంటాయి. నార్మల్గా ఇలా ఉంటాయి స్ట్రైట్గా, అవి డైలేటెడ్ అయిపోతే డైలేటెడ్ టార్చోస్ వెయిన్స్ ఇన్ ద యానల్ కెనాల్. అంటే వాచిపోయి లోపల టార్చో ఎక్కువైపోయి అప్పుడు ఆ పరిస్థితిని పైల్స్ అంటాం. సో దీంట్లో ఏమవుతుంది అంటే దీనివల్ల స్పేస్ తగ్గిపోతుంది. స్పేస్ ఉంది, ఇలా పక్క నుంచి పైపులన్నీ వెళ్ళిపోతుంటే బాగుంటుంది, ఆ పైపులన్నీ మనకు అడ్డంగా వచ్చేస్తే మన టీవీకి అడ్డు వస్తాయి. సో దే కాజ్ అబ్స్ట్రక్షన్ టు ది ఎగ్జిట్ ఆఫ్ ది స్టూల్స్. బయటికి రావడం కోసం మల విసర్జన ఏదైతే అంటామో బయటికి రావడం కోసం అవి అడ్డు వస్తాయి. దానివల్ల మనకి రకరకాల కాంప్లికేషన్స్, సిమ్టమ్స్. ఓకే, ఇవి ఎందుకు వస్తాయంటారు అసలు ఈ ఇబ్బంది అనేది? దీంట్లో రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫెమిలియల్ అంటాము, ఫ్యామిలీ వైజ్. ఐ హ్యాడ్ వన్ పేషెంట్, గ్రాండ్ ఫాదర్ పైల్స్, నేనే ఆపరేషన్ చేశాను. వాళ్ళ సన్ అంటే ఫాదర్ పైల్స్, అతనికి ఆపరేషన్ చేశాను. ఇప్పుడు ఈ పిల్లాడిని 19 yearsలో తీసుకొచ్చారు నా దగ్గర. సో జెనెటిక్ అంటే జీన్స్లో తేడా ఉంటే జెనెటిక్ అంటాం. జెనెటిక్ ఉంటుంది ఇందులో, ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది. వై అంటే ఏంటి, యూ లివ్ ఇన్ ద సేమ్ హౌస్, యూ ఈట్ ద సేమ్ ఫుడ్ అండ్ యువర్ స్పైసెస్ అండ్ యువర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ ఆల్ దట్. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అందరం కలిసే తింటాం. వాళ్ళు అదర్గా ఏదేది వాళ్ళు కాబట్టి దే ఈట్ అ లాట్ ఆఫ్ నాన్ వెజ్. సో అందరూ కలిసి ప్లేట్లో పెట్టుకుని అందరం తింటాం. సో వీఆర్ ఆన్ ద సేమ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేమ్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. అందుకని ఇలా ఫ్యామిలీలో ఉంటుంది. సో ఫెమిలియల్ అంటాము. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అన్నమాట కంటే కాన్స్టిపేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. అది ఏం చేసి మనం కంటిన్యూస్గా ప్రెషర్ పెడుతూ ఉంటే అప్పుడు ఈ వెయిన్స్ అన్నిటిని వాచిపోయి ఆల్రెడీ కొంచెం వాచిన ఇంకా ఎక్కువై గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చేస్తాయి. సో దే కాజ్ సిమ్టమ్స్ ఆఫ్ బ్లీడింగ్. నెంబర్ 3, ప్రెగ్నెన్సీ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కాజ్. ప్రెగ్నెన్సీలో ఏమైంది, మనకి అబ్డమిన్లో ప్రెషర్ ఎక్కువైంది. 5th month తర్వాత నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎక్కడ లోవర్ పార్ట్ ఆఫ్ ది అబ్డమిన్, దాని కింద ఏముంది, మలద్వారం ఉంది. దాని వెయిన్స్ అంతా కంజెస్టెడ్ అయిపోతాయి. దిస్ అనదర్ వన్. అండ్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, టేకింగ్ టూ మచ్ ఆయిలీ ఫుడ్స్, దిస్ ఈజ్ ఎ వెరీ కామన్. బేకరీ ఐటమ్స్, దే కాజ్ ఎ లాట్ ఆఫ్ స్టిక్కింగ్, దే డోంట్ కాజ్. టేకింగ్ లెస్ ఫైబర్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఏంటంటే నీరు సరిగ్గా తీసుకోకపోవడం. ఓకే, నీరు లేకపోతే ఏది కూడా డైల్యూట్ అవ్వదు. డైల్యూట్ అవుతే ఫ్రీ ఫ్లో ఉండదు. లేకపోతే కొన్ని డ్రగ్స్, కొన్ని క్యాన్సర్స్ దాని మీద ఉండడం, సిరోసిస్ ఆఫ్ ద లివర్, దీస్ ఆర్ ది అదర్ కామన్ కండిషన్స్. ఓకే, సో కామన్గా కాన్స్టిపేషన్ తీసుకుంటే అసలు కాన్స్టిపేషన్ అవ్వకుండా లేదా పైల్స్ రాకుండా ఉండటానికి ఆహారంలో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే మంచిది? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఓవర్ ద లాస్ట్ 10-20 years, 2 decades నుంచి దేర్ హస్ బీన్ రాడికల్, చాలా చేంజ్ వచ్చేసింది మన ఫుడ్ ఇంటేక్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది అర్బనైజేషన్. ఇంట్లో వచ్చేది, ఇదివరకు విలేజ్లో ఉండేవాళ్ళం, ఇల్లు ఉండేది, అందరం వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం. అక్కడ నుంచి ఆకుకూరలు కోసుకొని వచ్చి తినేవాళ్ళం. నేను కూడా అలా చేసేవాడిని. తోట ఉండి తోటలోంచి కోసుకొచ్చి తినేవాళ్ళం. సిటీలో వచ్చేసరికి ఏమైనా వెంటనే ఏముంటాయి తీసుకోవడం, వండుకోవడం, తినడం, వెళ్ళిపోవడం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ రావడానికి ఏంటంటే టేకింగ్ లెస్ ఫైబర్. ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వీటిలన్నిటిలో ఓట్స్, వీటిలన్నిటిలో ఫైబర్ కంటెంట్ ఉంది. మీరే అర్థం చేసుకోండి, ఒక ఫుడ్ బయటికి రావాలి, లోపలికి వెళ్ళింది, మనకు అక్కడ దాకా తెలుసు, అది బయటకు వచ్చేస్తావో నాకు తెలుసు. అయితే ఏమైంది, బయటకు వచ్చేటప్పుడు ఏమైంది, దాని స్ట్రగుల్ ఏంటి, లిక్విడ్ సరిగ్గా ఉండకపోతే రాదు, గట్టిగా అయిపోతుంది. నెంబర్ 2, ఫైబర్ తక్కువ ఉంటే దాని మూవ్మెంట్ తక్కువ ఉంటుంది. బౌల్లో ఇంటెస్టైన్లోంచి పైనుంచి కిందకి రావాలంటే మూవ్మెంట్ ఉండదు. నెంబర్ 3, స్పైసీ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, దే కాజ్ మొటిలిటీ తగ్గిపోతుంది దాన్ని. సో వీటి నుంచి దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ దట్ దే కాంట్రిబ్యూట్ టు దిస్. దీన్ని మనం రివర్స్ చేసుకున్నాం. దీని ఆపోజిట్ ఏమిటి, టేక్ మోర్ లిక్విడ్స్, హ్యావ్ ప్రాపర్ ఫైబర్ ఫుడ్, యాడ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకోండి. ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ తీసుకోండి, ఓట్స్ తీసుకోండి, ఇలాంటివన్నీ మనం తీసుకుని. నెంబర్ 3, అనదర్ ఇంపార్టెంట్, స్ట్రెస్. ఇప్పుడు దిస్ వీ కాంట్ మిటిగేట్ ఇమీడియట్లీ, బట్ స్ట్రెస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్. అందరూ సాఫ్ట్వేర్లో వెళ్తారు, నేను చూశాను చాలామంది. పొద్దున్న 9 o'clock వెళ్ళారంటే రాత్రి 9-10 గంటల దాకా.
మనం చూడడానికి ఏమనుకుంటాం సాఫ్ట్వేర్ ఉద్యోగం. సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సాఫ్ట్. సో ఇట్ ఈస్ హార్డ్ ఆన్ ద పైల్స్ విచ్ ద సబ్జెక్ట్ విచ్ ఐఎమ్ కన్సర్న్. అయితే ఏంటంటే పాపం వాళ్ళు పొద్దున్న రాత్రి 9 దాకా ఉంటారు, వస్తారు, టైర్డ్ అయిపోయి ఉంటారు, బ్యాగ్ విసిరేస్తారు, పడుకుంటారు. ఏం ఫుడ్ తిన్నారో కూడా ఆయనకి తెలియదు. ఆ స్ట్రెయిన్ అంతా క్యారీ చేస్తారు హోమ్. సో మై అడ్వైస్ టు ది సాఫ్ట్వేర్ పీపుల్ ఈస్ దట్ బీ కేర్ఫుల్ వాట్ యూ ఈట్ ఇన్ ద ఆఫీస్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ది సాఫ్ట్వేర్ సార్. ఇప్పుడు లైఫ్ స్టైల్ వీళ్ళు- చూస్తేనే వీళ్ళు అందరి ఎక్కువ మంది jobs life అలా style, ఉన్నాయి whoever కదా. is అందరికీ working. సంబంధించి ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిది? ఇలాంటి చేంజెస్లో ఏంటంటే ఫస్ట్ టెన్షన్ లీవ్ ఇట్ అట్ సైడ్. ఆఫీస్ టెన్షన్ లీవ్ ఇన్ ద ఆఫీస్. ఐ గో టు ద హాస్పిటల్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టెన్షన్. అక్కడ వదిలేసి ఇంటికి వచ్చిన మటు యూ కమ్ బ్యాక్ విదౌట్ ద స్ట్రెస్. సో స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. టేక్ ఫ్రీక్వెంట్ ఫ్లూయిడ్స్. నెంబర్ 3 అండ్ టేక్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్. టేక్ లో స్పైసెస్. ఆవకాయ ఉందనుకోండి, తినద్దు అని నేను చెప్పను, లిమిటెడ్గా తీసుకోండి, వారంకో రోజు తీసుకోండి. అండ్ దాని తర్వాత ఏంటంటే దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ గో టు టాయిలెట్ ఇన్ టైమ్. మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఫర్ ద టాయిలెట్ టు కాల్ యూ. మీరు టాయిలెట్లోకి వెళ్ళి కూర్చొని స్ట్రెయిన్ అవ్వడం కన్నా ఆ టాయిలెటే మిమ్మల్ని పిలుస్తుంది. ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clock ఇఫ్ యూ గో టు ద టాయిలెట్ ఎవ్రీ డే, ద 6 o'clock విల్ కాల్ యూ టు ద టాయిలెట్. అలా అలవాటు అయిపోతుంది. సో దీస్ ఆర్ ది పాజిటివ్ హెల్దీ హ్యాబిట్స్ దట్ యూ కెన్ ఇన్కల్కేట్ ఇన్ టు యువర్ లైఫ్. ఓకే. ఇప్పుడు శరీర తత్వాన్ని బట్టి కూడా ఈ ప్రాబ్లం ఉంటుందంటారు. అంటే కొంచెం హీట్ బాడీస్లో ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. ఇందులో ఎంత నిజం ఉంది? యాక్చువల్గా ఇప్పుడు అలోపతిలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ మోడర్న్ సైన్స్. మోడర్న్ సైన్స్లో హీటు, కోల్డ్, పిత్తం, వాతం ఇది డోంట్ హ్యావ్ మచ్ రోల్ టు ప్లే. దట్స్ ఎన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అంటాము. లేకపోతే ఆ కాలంలో అది అప్లికబుల్. టుడే మేబీ ఇట్ ఈస్ అవుట్లివ్డ్ ఇట్స్ యూటిలిటీ. ఓకే. అలోపతిలో మనం ఏమంటామంటే స్ట్రెస్, స్ట్రెయిన్, ఫుడ్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాకింగ్ అండ్ డూయింగ్ ఎ ప్రాపర్ ఎక్సర్సైజ్, వర్కౌట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టాగ్నెంట్గా మనం ఇలా కంటిన్యూస్లో ఆఫీస్లో కూర్చొని ఉంటాం 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు. అప్పుడు దెన్ దేర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ ది లిమ్స్ లేదు, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది. ఇంటెస్టైన్లో కూడా మూవ్మెంట్ తగ్గిపోతుంది. అండ్ లోపల రెక్టంలో మలద్వారంలో కూడా మూవ్మెంట్ తగ్గిపోయింది. అక్కడ దాకా వస్తుంది, ఆగి ఉంటుంది. అది మనం బాత్రూమ్కి వెళ్ళి దాన్ని ముక్కి 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 ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ అని పాట పాడాలి. సో ఐ థింక్ దట్ షుడ్ నాట్ బి దేర్. ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ మూవ్మెంట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఓకే. కానీ అసలు ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా స్టార్ట్ అవుతుంది? ఎలాంటి 4 కామన్ సిమ్టమ్స్ అండి, డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ, గ్రేడ్ 1, 2, 3, 4 ఆ తర్వాత చెప్దాం. లక్షణం మోస్ట్ ఇంపార్టెంట్ అరౌండ్ ది యానల్ క్యానల్ యూ హ్యావ్ ఇచ్చింగ్ ఉంటుంది, నవ్వు పెడుతూ ఉంటుంది. ఈజ్ ద వన్ ఆఫ్ ది అర్లియస్ట్ సిమ్టమ్. అప్పుడు బయటకి ఏం కనపడదు మనకి. ఇది ఎందుకు అవుతుంది అంటే లోపల పైల్స్ వచ్చాయి, తయారయ్యి. నార్మల్గా ఉంటే ఏముండదు, వాచేయి. వాచినప్పుడు అందులోంచి సిక్రీషన్స్ ఎక్కువ వస్తుంటాయి, మ్యూకస్ సిక్రీ. అవంతా స్కిన్కి వచ్చి స్కిన్ అంతా ఇచ్చింగ్ అవుతుంది. సో ఎవరు తెలియదు, ఇక్కడ ఈ స్టేజ్లో ఇగ్నోర్ చేస్తారు. దిస్ అర్లీ వార్నింగ్ సిమ్టమ్ నెంబర్ 1. నెంబర్ 2, సంథింగ్ కమింగ్ అవుట్ ద యానల్స్ అని బయటకి ఏదో వస్తుంది ఒకటి ఇలాగా. టాయిలెట్కి వెళ్తే వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. స్టేజ్ 1లో ఏముండదు, స్టేజ్ 2లో ఉండదు. స్టేజ్ 3లో ఒక సిమ్టమ్ ఏంటి, పైల్స్ బయటకు వస్తుంది ఒకటి గడ్డలాగా, టాయిలెట్ వాష్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో సంథింగ్ కమింగ్ అవుట్ అంది ప్రొట్రూషన్ త్రూ ద యానల్స్. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇస్ బ్లీడింగ్. బ్లీడింగ్ అందులో కానీ అయిందంటే ఇట్స్ టైమ్ దట్ యూ ఆర్ నెగ్లెక్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నౌ కమ్ అండ్ గో టు ద డాక్టర్, అప్రోప్రియేట్ క్వాలిఫైడ్ స్పెషలిస్ట్. ఓకే. కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే కన్సల్ట్ అవ్వడం బెటర్ కదా? యా, వెరీ నైస్. నో, వెరీ ఫ్యూ పీపుల్ కమ్ దేర్. మాకు అడిగారంటే less than 10% ఆఫ్ ద పీపుల్ కమ్ ఇన్ స్టేజ్ 1. ఓకే. ఓ 10% to 15% స్టేజ్ 2లో వస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ ఇన్ 3rd or 4th. చాలామంది వస్తుంటారు, బయటకి ఏదో వస్తుంది సార్, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసుకున్నప్పుడేమో బయట ఉంటుంది, టాయిలెట్కి వెళ్ళిన ప్రెషర్ పెట్టాడు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఉండదు. సో హియర్ ద డాక్టర్ ఆల్సో లైక్లీ టు మిస్ అన్లెస్ హీ డస్ ఎన్ ఇన్వెస్టిగేషన్. వీడియో ప్రాక్టోస్కోపీ, కొలోనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, 3 modalities ఆర్ దేర్ టు డయాగ్నోస్. అంటే ఇప్పుడు పెద్ద వయసు వారిలో ఎక్కువగా వస్తుంది అంటారు, ఇది ఎందుకు? జనరల్గా ఒక మాట చెప్తాను, ఒక జనరల్ పాపులేషన్లో లెక్కేసామంటే 15% ఆఫ్ ద పాపులేషన్ అట్ ఎనీ టైమ్ దే ఆర్ సఫరింగ్ విత్ పైల్స్. ఓకే. అట్ ద సేమ్ టైం లెట్ మీ టెల్ యూ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరికీ ఆపరేషన్ చేయాలి కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆపరేషన్ చెప్పేస్తాడని భయపడతారు, పేషెంట్ రారు దాని గురించి. దట్ ఈస్ నాట్ నెసెసరీలీ ట్రూ. అయితే ఇందులోనూ 60 to 70% డోంట్ రిక్వైర్ ఎనీ ఆపరేషన్, బట్ దే రిక్వైర్ ప్రాపర్ గైడెన్స్ ఆన్ ద ఫుడ్, వాటర్ ఇంటేక్ అండ్ సమ్ మెజర్స్. కొంచెం ఆయింట్మెంట్ రాసుకోండి, కొన్ని సిడ్స్ బాత్ తీసుకోండి అని చెప్తాం. ఓకే. మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యా, ట్రీట్మెంట్లోకి వెళ్ళామనుకోండి దేర్ ఆర్ 2 categories డివైడ్ చేస్తాం, స్టేజ్ 1 and 2, 3 and 4. స్టేజ్ 1 and 2 ఈజ్ అర్లీ పైల్స్. స్టేజ్ 1 అంటే కొంచెం వాచి ఉంటుంది, స్టేజ్ 2 అంటే ఇంకొంచెం ఎక్కువ వాచి ఉంటుంది. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏదైనా బ్లడ్ రావచ్చు, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్. ఎప్పుడో ఒకసారి 3 నెలల ముందు వచ్చింది సార్ నాకేం పైల్స్ లేదు అంటారు. అది అలాంటప్పుడు మనం డయాగ్నోసిస్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే రోగం పట్టుకుంటాం. అండ్ మెనీ టైమ్స్ యూ డోంట్ రిక్వైర్ ఆపరేషన్. సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ 1 point. ఏమిటి అంటే
స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 పైల్స్లో ఎవరైనా సరే వచ్చారంటే ఆపరేషన్ ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, సో దీనికి ధైర్యంగా చెప్పడం కోసం చెప్తున్నా. అన్ని పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటారు, నో. స్టేజ్ 3 and 4 వచ్చారనుకోండి, యూ హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ థింగ్స్, దాన్ని చాలా రోజులు నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు డాక్టర్ వద్దనుకున్నా కూడా చేయవలసి వస్తుంది, డాక్టర్ వద్దన్నా కూడా, కీపింగ్ ఇన్ యువర్ వెల్ఫేర్ ఇన్ మైండ్. స్టేజ్ 3లో ఎక్కువ ఉంటుంది, 3 and 4లో ఏంటుంటుంది, రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. సిడ్స్ బాత్ ఉంటే నీళ్ళు ఉంటాయి, వెచ్చ నీళ్ళు, అందులో కొంచెం మంది వేసుకుని కూర్చోండి, లేవండి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి, నీళ్ళు ఎక్కువగా తాగండి, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి. అండ్ కొంత ఆయింట్మెంట్ ఇస్తాం, దాన్ని లోకల్గా ఆయింట్మెంట్ అప్లై చేస్తాం. పెయిన్ ఏమైనా ఉందంటే పెయిన్కి దానికి కొన్ని టాబ్లెట్లు ఇస్తాం. ఒక 1 week 2 weeks వాడారంటే తగ్గిపోతుంది చాలా సార్లు. ఓకే. అండ్ ఈ ప్రాక్టీస్ మీరు ఎంతకాలం కంటిన్యూ చేస్తారో ఇంత దూరం అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటాయి. 3 and 4 వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ సర్జరీ. వీ కెన్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ వీ కెన్ ఆన్సర్ దట్. ఓకే, మరి అదే సర్జరీకి వెళ్తారు, సర్జరీ చేశాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికన్నా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, సర్జరీ అంటే ఏమిటి? దట్స్ వాట్ ఐఎమ్ హియర్ టు టెల్ టుడే. అయితే ఏంటి అంటే, పైల్స్ అంటే ఇదివరకు అంతాను మొలల డాక్టరు, నాటు వైద్యం, ఇవి అవి అంతా విలేజ్లో అంతా చుట్టుపక్కల అంతా ఉన్నాయి. హైదరాబాద్లో ఫార్చునేట్లీ ఇట్ ఈస్ వెరీ అన్సీన్, చాలా తక్కువ ఉన్నాయి. అయితే దీంట్లో ఏం చేస్తారు, మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ దారం కలిసి కట్టేయడం, దాంట్లోకి ఒక ఇంజెక్షన్ ఇచ్చేయడం, అది ఇది అయిపోతుంది, షింక్ అయిపోతుందని, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ మెడికల్గా సైంటిఫిక్గా మన అలోపతిక్ సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే రబ్బర్ బ్యాండ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది. ఒక రబ్బర్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ దాన్ని మెడకి వేసేస్తారు, దాని బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. నెంబర్ 2 స్క్లెరోథెరపీ అని ఉంది, ఇంజెక్షన్ ఇస్తారు. బట్ అన్నిట్లోనే ఇంపార్టెంట్ క్రయోథెరపీ అని ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కోసి దాన్ని తీసి దాన్ని అంతా కుట్టి బయటకు వచ్చిన దాన్ని లాగి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఓపెన్ ఆపరేషన్ అంటాం. దీంట్లో కాంప్లికేషన్స్ వచ్చాయి. ఇట్ హెస్ అవుట్లివ్డ్ ఇట్స్ యూటిలిటీ అన్లెస్ ఫ్యూ ఎక్సెప్షనల్ కేసెస్. ఎక్కడో ఫ్యూ అప్పుడప్పుడు అది అలాంటి ఆపరేషన్ అవసరం పడుతుంది ఓపెన్. నౌ వీఆర్ ఏ న్యూ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్. ఐఎమ్ ద లీడింగ్ డాక్టర్ ఇన్ దట్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 50,000 పైల్స్. ఫెయిల్యూర్ రేట్ ఒక 5 కూడా ఫెయిల్ అయ్యి ఉంటాం. సో 0.001%. అయితే దీనికి ఎందుకు చెప్తున్నాను, వై ఐఎమ్ స్ట్రెసింగ్ దట్ ఈస్ బీ సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్తే ప్రాపర్గా ప్రొసీజర్ అవుతుంది. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. లేజర్ పవర్ మీకు అందరికీ తెలుసు, లేజర్ చాలా చోట్ల వాడుతూ ఉంటాం. ఈ మధ్యన రాకెట్లో, శాటిలైట్లో కూడా వాడుతున్నాం. లేజర్ తీసుకుని పైల్స్ తల్లికి బేస్లో ఇంజెక్షన్ చేస్తే ఆ ఏరియా బ్లడ్ వెసల్ ఏదైతుందో కాలిపోతుంది. ఇందులో కటింగ్ లేదు. 3 పైల్స్ ఉంటాయండి, 3 o'clock, 7 o'clock, 11 o'clock. గడియారం చూస్తే ఆ ప్రకారంలో పైల్స్ ఉంటాయి. వీటిలో మూడింటికి కూడా మనం లేజర్ తీసుకుని అప్రాపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎన్ని జూల్స్ పెడతాం, ఎన్ని దీనికి అంతా లెక్కేసుకుని మేము చేస్తాము. పెడితే ఈ పైల్స్ మాడిపోతుంది అంతా. ఓకే, దానికి మూడింటికి పెట్టేస్తాం. పెట్టేస్తే ఈ పైల్స్ పర్మనెంట్గా మాడిపోతుంది. అండ్ దేర్ ఇస్ నో రికరెన్స్ ఆఫ్ పైల్స్ ఆఫ్టర్ లేజర్. ఎక్కడో 1 in 1000 ఏంటి అంటే దాని పక్కన ఇంకో పైల్స్ వస్తే చెప్పలేము. బట్ దెన్ దీస్ పైల్స్ ఆర్ ఆల్ గాన్. స్టేజ్ 1, 2, 3 దాకా చాలా బాగుంటుంది. స్టేజ్ 4లో పెద్దది అయిపోయిందంటే మోర్ దెన్ లేజర్ వీ హ్యావ్ టు డూ. సెకండ్ ఏంటి, బైక్ ల్యాంప్ లిగాష్యూర్ అని ఉంది. లిగాష్యూర్ బైక్ ల్యాంప్తో కొంచెం మాస్ ఎక్కువ ఉందంటే దాన్ని ఇలా పట్టుకుని దానికి పవర్ అప్లై చేస్తే దట్ గెట్స్ బర్న్డ్ అండ్ ఇట్ ఈవెన్ కమ్స్ అవుట్. సో ఇది ఒకటి పర్మనెంట్గా క్యూర్ అయిపోయింది. థర్డ్ ఏంటి అంటే మనము హార్మోనికా అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ కామన్. ఇంకోటి చాలా ఎక్కువ వచ్చి బయటకు వచ్చేస్తే స్టేప్లర్ అని చెప్పి వాడుతుంది. వీ పుట్ ఏ స్టేప్లర్, we apply the sutures and then we staple with the cut, automatic stitch. 2 layers దాన్ని కుట్టేస్తుంది. సో మ్యూకస్ మెంబ్రెయిన్ కూడా బయటకు వచ్చి మ్యూకస్ మెంబ్రెయిన్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి ఏమీ కనపడుతుంది, నార్మల్ బాటమ్. అయితే ఇది చాలా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎందుకంటే స్టేప్లర్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి. బట్ వీఆర్ కామన్లీ డూయింగ్ దిస్ ప్రొసీజర్ వేర్ ఇట్ ఈస్ ఇండికేటెడ్, కావాల్సిన చోట. వీటిలన్నింటిలో కూడా ఒకటి చెప్తాను, లేజర్ సర్జరీ నేను చేస్తే 3 to 5 minutes సర్జరీ అయిపోతుంది విత్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్. 3 to 5. మై వరల్డ్ రికార్డ్ టైమ్ ఈజ్ 55 seconds. ఎవ్రీ డే వీ డోంట్ రన్ ఒలింపిక్స్. సో మామూలుగా 3 to 5 minutes నా సర్జరీ అయిపోతుంది. నెంబర్ 1. 6 to 12 hours లోపల పేషెంట్ డిశ్చార్జ్. ఐ వాంట్ పీపుల్ టు స్ట్రెస్ ఆన్ దిస్ పాయింట్ సో దట్ దే నో దిస్. ఈ పాయింట్ వాళ్ళ బ్రెయిన్లోకి సింక్ అవ్వాలి. 6 to 12 hours లోపల హాస్పిటల్కి వెళ్ళాలి, ఉండాలి, అదంతా పాతకాలం. చోడో కల్కి బాతే, ఇవన్నీ పాతవి. థర్డ్ ఏంటంటే అష్యూర్డ్ రిజల్ట్స్. సెకండ్ డే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. లైట్ జాబ్ అయితే, వర్క్ ఫ్రమ్ అయితే ఇంట్లోంచే చేసేసుకోవచ్చు. 24 hours యూఆర్ బ్యాక్ టు డ్యూటీ. బట్ 7 days అయితే టోటల్లీ హీల్డ్. ఓకే, ఎక్కడ ఉండదు. కాలర్ రెడీగా ఉన్నారు, శివలింగన్ ఫ్రమ్ అనంతపూర్. శివలింగన్ గారు మాట్లాడండి. చెప్పండి శివలింగన్ గారు, డాక్టర్ గారు వింటున్నారండి?
సమస్య చెప్పండి. నాకు 40లో ఆపరేషన్ అయింది ఫైల్స్. చెప్పండి. ఇప్పుడు 85 ఇయర్స్. హలో చెప్పండి సార్, శివలింగం గారు మీ చెప్పండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి, వింటున్నాం. అదేనమ్మా 40 ఇప్పుడు 2 నెలల నుంచి ఫైల్స్ లావ్ అవుతున్నాయి. చెప్పండి, కంప్లీట్ గా సమస్యను చెప్పండి, డాక్టర్ గారు సొల్యూషన్ ఇస్తారు. ఆ? కంప్లీట్ గా చెప్పండి మీ సమస్య ఏంటనేది. అదేనమ్మా ఇప్పుడు 40 ఏళ్ళు పైన అయింది ఆపరేషన్ అయ్యి. ఓకే. ఇప్పుడు 2 నెలల నుంచి ఫైల్స్ కొంచెం లావ్ అయ్యేది, సన్నగా అయ్యేది ఇట్లా జరుగుతుంటాయి. వయసు ఎంత? మీ వయసు ఎంత అండి? ఫైల్స్ లావ్ అవుతుంటాయి. 50. అప్పుడు కొంచెం మోషన్కి ఇబ్బంది అవుతుంది. చెప్పనా ఆన్సర్? దీంట్లో 2 కండిషన్స్ అండి. ఒకటి ఏంటి అంటే లోపల ప్రాస్టేట్ అని 45-50 ఇయర్స్ వచ్చాక ప్రాస్టేట్ పెరుగుతుంది. మనం తెలుగులో గ్రంథి అంటాం. ఒంటిల్ సంచి దగ్గర ఒక గ్రంథి ఉంటుంది, అది పెరిగితే ముక్కినప్పుడు ఈ పైల్స్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మనకు కూడా ఏజ్ ఎక్కువైంది కాబట్టి పక్కన వెసల్స్, ప్రైమరీ పైల్స్, సెకండరీ పైల్స్ అంటే పక్కన ఇంకేదైనా వెసల్ వచ్చి ఆ పైల్స్ ఎక్కువై ఉండొచ్చు. దీనికి చాలా సింపుల్గా ఆయింట్మెంట్ అది వాడుకుని చూడండి. కొన్నాళ్ళు ట్యాబ్లెట్ ఆయింట్మెంట్ వాడండి. తగ్గలేదంటే లేజర్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తే 5 నిమిషాల్లో మీ ఆపరేషన్ అయిపోతుంది. 12 గంటల్లో డిశ్చార్జ్ చేసేస్తాము. మీ రోగం మళ్ళీ లేకుండా పోతుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ గురించి ఎక్కువ చెప్పారు. సో అసలు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఐ విల్ గివ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. దిస్ లేజర్ వాట్ పీపుల్ సే ఇస్ 1.25 మిల్లీమీటర్ దాకానే వెళ్తుంది పవర్. పైల్స్ దాటే మ్యూకస్ మెమరీ, ఇలా మ్యూకస్ మెమరీ ఉంది, దాంట్లో పైల్స్ ఉంది. 1.25 మిల్లీమీటర్ దాకానే వెళ్తుంది. అయితే మనకి అందరికీ భయం ఏముంటుందంటే పక్కకి వెళ్తే అక్కడ ఇంకా అదర్ ఆర్గన్స్ ఉంటాయి కదా, ఒంటిలో యూరిన్ తావు ఉంటుంది, లేడీస్ అయితే గర్భసంచి తావు అన్నీ ఉంటాయి. అయితే మేము చెప్పేది ఏంటంటే దీస్ పైల్స్ క్యాన్ బి అప్లైడ్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఐ హ్యాడ్ ఒక పేషెంట్ నాకు ఉన్నారు, ఆవిడ యంగ్ ఏజ్లో అరౌండ్ 20-22 ఇయర్స్లో నా దగ్గరికి వచ్చారు. పైల్స్ గ్రేడ్ 3 ఉందమ్మా, ఆపరేషన్ ఎంత తొందరగా వీలైతే చేసుకోన్నా. ఆవిడ వెళ్ళిపోయారు, బెల్లారి పక్క ఊరు నుంచి వచ్చారు, వెళ్ళారు. షీ ఫర్గాట్, నేను ఆయింట్మెంట్ అవి ఇస్తే తగ్గింది ఆవిడకి, కొంత సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నౌ నెక్స్ట్ అగైన్ ఆఫ్టర్ 3 ఇయర్స్ షీ ప్రెజెంటెడ్, వచ్చింది హాస్పిటల్కి, స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చారు. ఏమైంది అంటే 7 నెలలు ప్రెగ్నెంట్ ఆవిడ. ఈ ప్రెగ్నెన్సీ వెళ్ళి ఈ పైల్స్ మీద ప్రెషర్ చేసింది. కింద రెక్టంలో ప్రెషర్ పెడితే పైల్స్ అన్ని 3 ప్రొలాప్స్డ్ పైల్స్ అంటాం, ఇలా పైల్స్ ఉన్నది బయటకు వచ్చేసింది. ప్రొలాప్స్డ్ పైల్ 3, షీ కుడ్ నాట్ ఈవెన్ కాళ్ళ దగ్గర పెట్టుకుని కూడా పడుకోలేకపోయింది. అయితే అప్పుడు ఏం చేసామంటే వెంటనే ఆమెకి అనెస్థీషియా ఇస్తే బేబీకి రిస్క్, అనెస్థీషియా ఇవ్వకపోతే తలకి నొప్పి. సో ఇట్ ఈస్ ఎ వెరీ క్యాచీ కేస్, దట్స్ వై ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. అయితే దీనికి ఏంటంటే సెప్టా అని చెప్పి అంటే పుడెండల్ నర్వ్ బ్లాక్, డైమండ్ షేప్గా ఆ ఏరియాకి అనెస్థీషియా, లోకల్ అనెస్థీషియా ఇచ్చి పేషెంట్ కొంచెం నిద్ర అవడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఈ పైల్స్ అన్నిటిని లేజర్తో కాల్చేసాం. అండ్ విదిన్ 6 అవర్స్ ద పేషెంట్ వాజ్ ఫైన్. ఇన్ 12 అవర్స్ షీ వెంట్ బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ సిచ్యువేషన్ ఫర్ అవర్ లేడీస్కి. ఏంటంటే ఎప్పుడైనా ముందుగా ఉండి ప్రెగ్నెన్సీకి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి కాషియస్ అబౌట్ దిస్. ఇలాంటి విషయాల మీద మనం కొంచెం జాగ్రత్త, ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు పెళ్లి చేసుకుంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఇది మెయిన్ మెసేజ్. అయితే ఇప్పుడు ఒక గుడ్ డాక్టర్ లేదా గుడ్ స్పెషలిస్ట్ చేతుల్లో ఉంటే ఓకే ట్రీట్మెంట్ వైజ్, కానీ ఇన్ కేస్ అంటే విమెన్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎస్, ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్ అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తినకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తాగాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ యూ ఆర్ నాట్ డ్రింకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ ఆర్ డ్రింకింగ్ ఫర్ 1.5 people. 1.5 మనుషుల కోసం మీరు తాగుతున్నారు. అయితే ఫుడ్ కూడా, ప్రోటీన్స్ కూడా, ఫైబర్ కూడా. సెకండ్, థర్డ్ ఏంటి అంటే పడుకున్నప్పుడు అండి, ఇఫ్ యూ ఎలివేట్ ద ఫుట్ ఎండ్ ఆఫ్ ద బెడ్, అంటే మంచం కోడు కింద ఒక ఇటుకి పెట్టామంటే ఎలివేషన్ వస్తే ఈ ప్రెషర్ ఆన్ ది పైల్స్ మీద ఉండదు, లోవర్ యానల్ కెనాల్ రెక్టమ్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో కొంచెంగా చూసుకుని మీ గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాక ఇది చేయండి. ఇఫ్ యు ఆర్ సస్పెక్టింగ్ ఎనీ పైల్స్ ఆర్ ఇఫ్ యూ లయబుల్ టు పైల్స్, ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే కొంచెం ఎత్తిపెట్టి పడుకున్నామంటే ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది. పైల్స్ వస్తుంది అని ఏమైనా డౌట్ పడితే డాక్టర్ దగ్గరికి వచ్చి సింపుల్గా కొంచెం ఆయింట్మెంట్, కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వడం కూడా చేయొచ్చు కదా. కాన్స్టిపేషన్ మోషన్ మనం సాఫ్ట్గా చేయొచ్చు. కొన్ని మందులు ఉన్నాయి, స్టూల్ సాఫ్ట్నర్స్, క్రెమాఫిన్ అని, పిక్లిన్ అని, రకరకాల లూజ్ అని చాలా ఉన్నాయి. ఆ లూజ్గా చేస్తుంది, మోషన్ ఈజీగా వచ్చేస్తుంది. స్ట్రెయిన్ అనేది ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్, స్ట్రెయిన్ అవ్వకూడదు. సో వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ అయింది లేదా సర్జరీ వరకు వెళ్ళిన పరిస్థితులు వచ్చాయి, ఆపరేషన్ అయ్యింది, అయ్యాక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు? రైట్ టెక్నిక్, రైట్ డాక్టర్,
రైట్ సర్జరీ, లేజర్ అవి ఇలాంటి వాటిల్లో అబ్సల్యూట్లీ నో ఛాన్స్. ఓకే. ఓకే, ఎప్పుడు రాదు. అయితే ఇందులో ఏదైనా తప్పిందంటే అది కూడా తప్పుతుంది. ఓకే. దట్స్ ఇట్. ఓకే, అంటే తర్వాత ఏమైనా కేర్ తీసుకోవాలంటారా మళ్ళీ, అంటే నిర్లక్ష్యం చేయకుండా ఉండే మేమైతే పరిస్థితుల్లో? ఏం చెప్తామంటే 2 weeks దాకా జాగ్రత్తగా ఉండండి, 1 month దాకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీరు అడిగారు, వెరీ గుడ్ క్వశ్చన్. మోటార్ సైకిల్ మీద కూర్చుంటే యు ఆర్ సిట్టింగ్ లైక్ దిస్. ఓకే. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ సెంటర్ పాయింట్. నా వేలు కాదు, మనిషికి సెంటర్ పాయింట్. దాని మీద ప్రెషర్ కంటిన్యూస్ పడి ఒక పేషెంట్ ఉన్నాను నాకు 150 kilometers వెళ్ళిపోయాడు ఆఫ్టర్ 1 week. ఓకే. ఏదో పని పడింది, అర్జెంట్ పడింది, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దే మే వెయిట్ ఆర్ మే నాట్ వెయిట్, బట్ పైల్స్ విల్ నాట్ వెయిట్. ఆయన ఆపరేషన్ అయ్యి 3rd day 5th day 1 week లోపలనే 150 kilometers మోటార్ సైకిల్ మీద వెళ్తే రోడ్స్ ఎంత బాగున్నాయి మనకు తెలుసు కదా. రూరల్ రోడ్స్ అస్సలు బాగుంటాయి, ఇంకా సిటీలోను ఈ ఏరియాలో బాగుంటాయి హైవేస్. అయితే ఇక్కడ ప్రెషర్ వచ్చి సరిగ్గా రాత్రి పెరిగెత్తుకొచ్చాడు, కంటిన్యూస్ బ్లీడింగ్. వీ విల్ అడ్వైజ్ దట్ 4 weeks దాకా జాగ్రత్తగా ఉండండి. 6 weeksలో టోటల్ హీలింగ్ అయిపోతుంది లోపల. యూ హ్యావ్ ఎ బ్రాండ్ న్యూ, అంటే ప్లాస్టరింగ్, పెయింటింగ్ అంతా అయిపోయినట్టు ఇల్లు ఎలా ఉంటుందో అలా రెడీ అయిపోయి వస్తుంది 6 weeks దాకా. బీ కేర్ఫుల్. ఆఫ్టర్ దట్ వీ టెల్ దెమ్ కొన్నాళ్ళు కొంచెం జాగ్రత్తగా, యూ నో వాట్ కాజెస్ పైల్స్, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ఆ వస్తువులు పాటించమని చెప్తాం. అయితే వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలన్న, వాటర్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎంత వాటర్ తీసుకుంటే మంచిది? ఇప్పుడు దీంట్లోనూ చాలామంది చాలా రకాలుగా యూరాలజిస్ట్ అడిగారంటే 3 liters తాగమంటారు. ఓకే, ఐ డ్రింక్ వెరీ లిటిల్ వాటర్, బట్ దెన్ ఐ డోంట్ టెల్ ఎవ్రీబడి టు డ్రింక్. యువర్ బాడీ విల్ ఆస్క్ యూ, నాకు దాహం వచ్చింది అంటే బాటిల్ తీసుకోవడం, మంచినీళ్ళు తాగడం. సో అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. కిడ్నీ స్టోన్స్, వీవీఏ ఉన్నవాళ్ళు, పైల్స్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం 2 liters, 2.5. జనరల్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్ 2 to 3 liters ఆఫ్ వాటర్. ఓకే. సో అసలు పైల్స్ పై ఉన్న అపోహలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఏమంటారు? మీరే అడగాలి. పైల్స్ వస్తే నేను ఒకటి చెప్తా. నేను అనంతపూర్లో పనిచేశానండి. ఇప్పుడు ఇందాక మీ కాలర్ వచ్చిన చోట అనంతపూర్లో పనిచేస్తే ఏంటంటే అందరూ క్వశ్చన్లు అడుగుతారనమాట. సార్ పైల్స్ వచ్చింది అయితే ఆడ పైల్సా మగ పైల్సా? విత్ ఆల్ రెస్పెక్ట్ టు అవర్ లేడీస్. అయితే ఆడ పైల్స్ అంటే వాడి అర్థం ఏంటి అంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వక అవన్నీ వస్తుంటాయి. చిన్న డాక్టర్లు వాళ్ళు ఉంటారు అక్కడ, రోడ్ సైడ్ క్లినిక్స్, వాళ్ళు ఏదో పైకి వచ్చిన దాన్ని పట్టుకుని కట్టేసి ఇంజెక్షన్ ఇచ్చి తీసి పడేస్తారు. లోపల ఎవరు తీయగలరు వాళ్ళు? అనెస్థీషియా లేకుండా మీరు 1/2 centimeter కన్నా ఎక్కువ వెళ్ళలేరు. సో ఆ లోపల ఉంటుంది పైల్స్, డెంట్రేట్ లైన్ అంటాం లోపల, దాని కింద నుంచి వస్తూ ఉంటుంది. ఆ పై దాకా వీళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే యూ విల్ నాట్ పర్మిట్. అందుకని పై ముక్క ఒకటి తీసేస్తారు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ వస్తూ ఉంటుంది. సరిగ్గా చేయించుకోకపోతే, సరిగ్గా చేసేవాళ్ళు లేకపోతే మళ్ళీ వస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఏం ఫుడ్ తింటే, నాన్ వెజ్ తింటే అది ఎక్కువ అవుతుంది అంటే డెఫినెట్లీ నాన్ వెజిటేరియన్ విత్ మసాలా స్పైస్ ఈజ్ గాట్ ఏ కాంట్రిబ్యూటరీ రోల్. అది ఒకటే రీజన్ కాదు, నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ వస్తుందని కాదు. తినండి, లిమిటెడ్ క్వాంటిటీలో తినండి, మన ఇంట్లో గ్యాప్కం పెట్టుకుని తీసుకుని తినండి. హౌ మచ్ యూ షుడ్ ఈట్ అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ యూ షుడ్ ఈట్. ఓకే. అలాగే పైల్స్ అండ్ ఫిస్టులా కూడా అంటూ ఉంటారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? దీస్ ఆర్ అబ్సల్యూట్ టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. ఓకే. పైల్స్, ఇంకొక విషయం మీరు అడగలేదు ఏంటంటే ఫిషర్. ఎస్. పైల్స్ అంటే మనం తెలుగులో ఏమంటాం అంటే మొలలు అంటాం. ఫిషర్ అంటే అరిషం మొలలు అంటాం. అదేంటంటే స్కిన్ టేర్ ఊరికే. నేను ఎగ్జాంపుల్ ఎలా ఇస్తానంటే, ఒక బనానా అరటిపండు తీసుకోండి, ఒక తొక్క తీసి పెట్టండి. ఈ బయటకు వచ్చింది ఫిషరు, లోపల ఉన్న ఏదైతే పచ్చిగా ఉందో అది పుండు లోపల. దీనివల్ల నరాలు ఎక్స్పోజ్ అయ్యి మోషన్ అక్కడ తగిలినప్పుడు నరాలు స్పాజంలోకి వెళ్తాయి, తవ తగ్గిపోతుంది. మీరు మోషన్కి వెళ్ళినప్పుడే తవ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు కాన్స్టిపేషన్ వస్తుంది, పెయిన్, సివియర్ పెయిన్, చాలా నొప్పి వస్తుంది, తట్టుకోలేనంత నొప్పి. టాయిలెట్కి వెళ్ళాలంటే వాడు ఆలోచిస్తాడు, ఇప్పుడు వెళ్ళాలా, కాసేపు ఆగాకి వెళ్దామా. ఇలాంటి సిమ్టమ్ ఉందంటే మటుకు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫిషర్. అప్పుడప్పుడు చుక్క బ్లడ్ రావచ్చు, పుండు ఉంది కాబట్టి. థర్డ్ ఆప్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిస్టులా. ఫిస్టులా అంటే ఏంటంటే అబ్నార్మల్ కనెక్షన్, అంటే మ్యూకస్ ఒక తడిగా ఉన్న చోటు నుంచి డ్రైగా ఉన్న చోటు కనెక్షన్ వస్తే ఫిస్టులా అంటాం. అంటే ఇప్పుడు మోషన్తో ఉంది, మలద్వారం ఉంది, ఇదంతా తడిగా ఉంటుంది, మ్యూకస్ మెమబ్రేన్ అంటాం. ఇక్కడి నుంచి ఇలా పక్క నుంచి ఒక పుండు వస్తుంది, పిర్ర దగ్గర సైడ్లో ఒక పుండు వస్తుంది, అందులో ఒక చీమ వస్తుంది, బర్స్ట్ అవుతుంది, నొప్పి తగ్గిపోతుంది పేషెంట్కి. చాలా బాగుందిరా అనుకుంటాడు. మళ్ళీ 15 days, 1 month, 2 monthsలో మళ్ళీ వస్తుంది. సో దీన్ని ఫిస్టులా అంటాం, బికాజ్ ఇట్స్ గాట్ అన్ అబ్నార్మల్ కమ్యూనికేషన్. ఇది సింపుల్గా ట్రీట్మెంట్లో చేసుకోకూడదు, బికాజ్ ఎవ్రీ రాంగ్ ట్రీట్మెంట్ యూ టేక్ అది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఓకే.
థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు పైల్స్ అంటే ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అందుబాటులో ఉంది, ముఖ్యంగా లేజర్ ట్రీట్మెంట్ గురించి అది ఎంత సేఫ్ అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా డైట్ గురించి కూడా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా ఎవరికైనా ఇదే సమస్య గురించి సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.